జగిత్యాల నుండి ఈ నెల 3వ తేదీన భద్రాచలం వరకు పాదయాత్రతో వెళ్లి సీతారాముల వారిని దర్శించుకుని శుక్రవారం జగిత్యాలకు ఉదయం 11 గంటలకు హనుమాన్ దీక్షాపర్లు చేరుకోగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు స్వాగతం పలికి హనుమాన్ దీక్షాపర్ల పాదాలను కడిగి స్వాగతం పలికి అనంతరం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ నాయకులు హనుమాన్ దీక్షాపర్లను పూలమాల వేసి శాలతో సత్కరించారు. జగిత్యాల పట్టణంలోని పురాణపేట ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్, నగరాధ్యక్షులు జిట్టవేణి అరుణ్, వడ్లగట్ట భూమేష్, పరంధామం ముష్కరి ప్రశాంత్, ఆకాష్, హనుమాన్ దీక్షాపర్లు తదితరులు పాల్గొన్నారు. సీతారామచంద్ర పాదయాత్ర जानकी जय बोलो हनुमान की जय श्री राम जय हनुमान पवन सुत हनुमान की जय पवन सुत हनुमान की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय बोलो हनुमान की जय ఈరోజు జగిత్యాల నుండి పాదయాత్రగా బయలుదేరి భద్రాచలం చేరుకొని భద్రాచలంలో పూజలు అందుకొని రాముల వారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంగా జగిత్యాలకు చేరుకోవడం జరిగింది. 3 స్వాములు. దానికి మా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జగిత్యాలలోని విశ్వబ్రహ్మణ గుడిలో బ్రహ్మంగారి గుడిలో వారికి స్వాగతం పలికాము. వీరు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ దేవుని దీవెనలతోటి బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా పాదయాత్ర గుండా వెళ్ళినప్పుడు ఎన్నో గుడులను దర్శించుకుంటూ వాళ్ళు వెళుతున్న సమయంలో ఎంతోమంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన హిందుత్వాన్ని
అందరికీ పంచుతూ వీళ్ళు బయలుదేరినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున వీరికి మేము ఈరోజు సన్మానం చేశాము. కాబట్టి మన హిందువుల ఐక్యతను తెలపడానికి వీరు చేసినటువంటి కృషి, అదేవిధంగా అందరూ కూడా మనం ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మేము పోయిన వారం బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాము భద్రాచలం పాదయాత్రకు. మాకు 9 రోజులు పట్టిందండి మెల్లిమెల్లిగా వెళ్ళేసరికి. మధ్యలో గుంటలు అవి చేయబట్టి కొంచెం కష్టమైంది, ఇబ్బంది అయింది. అలా వెళ్ళేసరికి 9 రోజులు పట్టింది. అయినా కూడా మాకు దర్శనం చాలా బాగా జరిగింది. గర్భగుడి దర్శనం జరిగిన తర్వాత మళ్ళీ మేము మామూలు స్థితికి వచ్చాము. మళ్ళీ రాగలిగాము ఇక్కడికి. అవసరమైతే మళ్ళీ పాదయాత్ర చేసేంత శక్తి మాలో వచ్చింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చాము. వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కొండగట్టులో తిరిగి మళ్ళీ జగిత్యాలకు ఈరోజు వచ్చాము. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మాకు సన్మానం చేశారు. జై శ్రీరామ్.